హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే నా లైఫ్లో ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి వీడియో, కాకపోతే అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట. అప్పుడు అంతా స్టార్టింగే కదా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో. సో అందుకనే నేనైతే మా బేబీతోని నేను షేర్ చేసుకున్న మూమెంట్స్ కానివ్వండి, నా లైఫ్లో ప్రతి ఒక్క మదర్ లైఫ్లో అదొక బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట. ఏ మదర్ ఆ మూమెంట్స్ని మర్చిపోలేదు, మదర్ కానీ ఫాదర్ కానీ హోల్ ఫ్యామిలీ కూడా. సో నాకు అంతే అండి, ఇయర్ చేంజ్ అవుతున్న కొద్ది అప్పుడే 1 year అయిపోయిందా అనిపిస్తుంటుంది నాకైతే. సో నేనైతే ఇప్పుడు మీతో నా మూమెంట్స్ అన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అయితే చాలా చాలా కేర్గా తీసుకున్నానండి. సో అందుకే నార్మల్ డెలివరీకి అసలు ట్రై చేయలేకపోయాను నేనైతే. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం కన్సీవ్ అయితే ఎలాగా ఉంటుందో మీకు తెలుసు కదండి. మన ఇండియాలో చాలా కేర్గా చూసుకుంటారు, మనం ఎక్సర్సైజ్ కానీ దేనికి ఇబ్బంది ఉండదు. కాకపోతే నార్మల్గా నేను వాకింగ్ చేసేదాన్ని, రెగ్యులర్గా మంచి ఫుడ్ తీసుకునేదాన్ని టైంకి. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండే. డెలివరీ అంటే మనకి 6 months, ఫస్ట్ 3-4 months అయితే మనం రెస్ట్ తీసుకుంటాం. నాకు కూడా బాగా వామిటింగ్స్ అయ్యేవి, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించేవి. ఇవన్నీ కామన్ సిమ్టమ్సేనండి. చాలామంది అంటే బేబీ జెండర్ గురించి కానివ్వండి, అమ్మాయి అయితే ఎలా ఉంటుంది, అబ్బాయి అయితే ఎలా ఉంటుందని కానివ్వండి, ఇలా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో నా వీడియో కూడా ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి. సో నేనైతే డెలివరీ ముందు కూడా నేను చాలా ఇంట్లో వర్క్స్ కూడా చేసేదాన్ని అనమాట. అంటే వంట చేయడం కానివ్వండి, నార్మల్గా టిఫిన్స్ కానివ్వండి, అలాగే ఇంట్లో ఏమైనా బట్టలు ఫోల్డ్ చేయడం, క్లాత్స్ ఫోల్డింగ్, ఇల్లు సర్దడం, అలా చిన్న చిన్న పనులు చేసేదాన్ని. వాకింగ్ చేసేదాన్ని రెగ్యులర్గా. ఒక 7 months వరకు అయితే 30 minutes చేసేదానండి వాకింగ్. ఇక తర్వాత 20 minutes 10 minutes అలా తగ్గుకుంటూ వచ్చిందనమాట. ఇక నేను 9 స్టార్ట్ అయ్యాకనైతే కొంచెం ఫుడ్ కానివ్వండి అలా కొంచెం తగ్గించేసాను. ఎందుకంటే మనకి ఇంకా పొట్ట పెద్దగా అవుతూ ఉంటుంది, అలాగే పొట్ట జారినట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వదన్నమాట. సో అందుకనే నేనైతే లైట్గా ఫుడ్ తీసుకునేదాన్ని. ఈవినింగ్ అయితే ఖచ్చితంగా టిఫిన్ తీసుకునేదాన్ని. ఇక మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నార్మల్గా అన్నం తినేసి లిక్విడ్స్ అలా తీసుకునేదాన్ని అనమాట. సో ఇక 9 పడ్డాక నాకు యాక్చువల్గా February 12th 9 స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక 15th మా మ్యారేజ్ డే అయ్యేసరికి 3rd anniversary బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, పిక్స్ దిగాము. సో అసలు కొంతమందికి 9 పడ్డాక 2-3 daysకే డెలివరీ అవుతుంది అనుకున్నారు, కానీ ఈ మధ్య అలాగే అవుతుంది చాలామందికి. బట్ నేను ఇంకా బేబీని క్యారీ చేద్దాము, ఇంకా మంచి వెయిట్తోని మంచి హెల్దీ బేబీ వస్తుందని నేనైతే వెయిట్ చేశానండి. హెల్దీగా ఎప్పుడు డెలివరీ చేసుకోవచ్చు అంటే మనము 39 week అప్పుడైతే చేసుకోవచ్చండి. చాలా హెల్దీగా చాలా మంచి డెలివరీ అవుతుందన్నమాట మనకి. సో అలాగా నాకైతే February 12th 9 స్టార్ట్ అయ్యాక నేను March 14th నాకు డెలివరీ డేట్ ఇచ్చారండి. అంటే 9 కంప్లీట్ అయిన 1 week ఇచ్చారనమాట. సో నాకైతే ఇక అప్పటికే నాకు 21 day అప్పుడైతే నేను డెలివరీ అయిపోయాను అనమాట 9 స్టార్ట్ అయ్యాక. ఎందుకంటే ఒక 1 week 10 days వరకు మనకి డాక్టర్ అవైలబుల్గా లేకపోవడం, అంటే రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్. అలాగే ఇక మనము తెలుసు కదండి మన ఇండియన్లో ఎలా ఉంటుందో, మంచి రోజులు లేకపోవడము. అలాగే నాకు కూడా కొంచెము ఉమ్మనీరు అనేది, అంటే అమ్నటిక్ ఫ్లూయిడ్ అనేది కొంచెము తగ్గుతూ ఉంటుందమ్మా ఇక డెలివరీ దగ్గరకు వస్తున్న కొద్దీ అని చెప్పారు. అలాగే బేబీ కూడా మంచి పొజిషన్లోనే ఉంది, ఇప్పుడు చేయొచ్చు, లేకపోతే కొంచెం లేట్ అయితే మాత్రం మళ్ళీ రొటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో కొంచెం అంటే కొంచెం వెయిట్ కూడా నేను ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయ్యాను అనమాట చాలా. సో అందుకని ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బీపీ కానీ వెయిట్ కానీ ఇంక్రీజ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 21 day ఎప్పుడైతే March 3rd నేనైతే డెలివరీ అయిపోయానండి. చాలా చాలా మెమరబుల్ మూమెంట్ నా లైఫ్లో అయితే. సో నాకు యాక్చువల్గా 2 sisters అనమాట. వాళ్ళిద్దరికీ 4 deliveries అప్పుడు నేనే ఉన్నాను, ఇక్కడే చేస్తాం మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే. సో అలాగా సెంటిమెంట్ అనమాట, మా ఇంట్లో ఏ డెలివరీ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలని. అదేంటో అనుకోకుండా వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినా కానివ్వండి, 2 పిల్లలు వచ్చాక కానివ్వండి, నా కోసం వాళ్ళు అన్నీ వదిలేసుకొని స్కూల్స్ కానీ డ్యూటీస్ కానీ అన్నీ వదిలేసుకొని వచ్చారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. మా బ్రదర్ కూడా అప్పటికి స్టడీ చేస్తూ ఉండే అనమాట. సో అందుకనే మా బ్రదర్ నాతోనే ఉన్నాడు త్రూ అవుట్ 9 months అయితే నాతోనే ఉన్నాడు, చాలా కేర్గా చూసుకున్నాడు. సో ఇక అందరు వెయిటింగ్ అనమాట, చూస్తున్నారు కదా. నేనైతే రెడీ అయిపోయాను ఇక డెలివరీకి అయితే. ఎర్లీ మార్నింగ్ 7కి అయితే వెళ్ళానండి. 9:05 అలా డెలివరీ చేసేసారనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఫస్ట్ టైం ఎవరు పుట్టినా ఏంటి హెల్దీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదండి. సో ఫ్రైడే రోజు మాకు మహాలక్ష్మి లాంటి పాప అయితే పుట్టిందండి. చాలా కలిసి వచ్చింది కూడా మాకు పాప పుట్టినాక.
మార్చ్ 3 అంటే 03/03/2023 అనమాట. సో యూనిక్గా ఉంటుంది. అలాగే అనుకోకుండా అలాగా సి సెక్షన్ అయితే జరిగిపోయిందండి ఆ రోజు. సో చూస్తున్నారు కదా, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మా అత్తయ్య గారు, మా మరిది గారు, అలాగే మా హస్బెండ్, మా తమ్ముడు, మా ఇద్దరు అక్కేలు, మా నాన్న, ఇక నన్ను చూసుకోవడానికి మా పెద్దమ్మ వచ్చారనమాట, మా మమ్మీ వాళ్ళ సిస్టర్. సో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కొంచెం మనకి ఎంతైనా కాదండి, చాలా యూస్ఫుల్ అనమాట. వాళ్ళతో మాట్లాడే ఒక 10 నిమిషాలు కూడా మనకి చాలా వాల్యుబుల్ అనమాట. ఎవ్వరు మిస్ అవ్వకూడదండి. దయచేసి ఎవరు డెలివరీస్కున్నా కానివ్వండి, నేను ఒకటే చెప్తాను, ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పిలిపించుకోండి వాళ్ళని. వాళ్ళు ఏం హెల్ప్ చేయకున్నా పర్లేదు, వాళ్ళు ఉంటే చాలు మనకి ఇంట్లో చాలా చాలా మనకి ఎక్కడ దొరకని విషయాలు కూడా చెప్తారనమాట. వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. కాబట్టి మా పెద్దమ్మని మేము పిలిచామన్నమాట. సో ఇలాగ అందరు వెయిట్ చేస్తున్నారండి. ఇంకా కరెక్ట్గా 9:05కి మా బేబీ అయితే బయటకు వచ్చేసింది. చూస్తున్నారు కదా, చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. నాకైతే చాలా క్యూట్గా ఉంది, చెబ్బీగా పింక్ కలర్లో ఎంత ముద్దుగా ఉందో మా బేబీ అయితే. ఫస్ట్ అయితే మా బ్రదర్కి ఇచ్చాం, మాకు అది సెంటిమెంట్ అనమాట. మా పెద్దక్కకి బాబు పుట్టినప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతూ వస్తుందండి. సో ఇలాగా మా అక్క పిల్లలు కూడా వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు. వాళ్ళైతే చాలా హ్యాపీగా అనిపించింది. ముందు అంటే ఒక 1 అవర్ ముందే మేము హాస్పిటల్ రూమ్ తీసుకుంటాం కదండి, అక్కడికే వెళ్ళాము. మంచిగా మా పిల్లలు కూడా నాతో చాలా స్పెండ్ చేశారు. చెల్లి వస్తుంది, బాబు వస్తుండు, ఆడుకోవచ్చు అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే. ఇక బేబీ రాగానే హెల్తీగా ఉందండి. 3 kgs పుట్టింది మా బేబీ. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఒక 5 days ఉన్న తర్వాత నేను ఇక సెకండ్, నాకు చాలా ఇబ్బంది అయిందనమాట రొటేట్ అవ్వడానికి కూడా, అసలు సైడ్కి తిరగడానికి కూడా. ఎందుకంటే సి సెక్షన్ కదండి, అసలు చిన్నప్పటి నుంచి ఒక్క ఇంజెక్షన్ కూడా లేకుండా అంత హెల్తీగా ఉండేదాన్ని. ఇక సి సెక్షన్ అయ్యేసరికి అసలు తట్టుకోలేకపోయాను. సో సెకండ్ డే అలాగా నేను కొంచెం లేచి నడవగలిగాను అనమాట, సెకండ్ థర్డ్ డే. సో ఇక ఐఎమ్ సో లక్కీ అండి. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ కూడా మా అత్తయ్య వాళ్ళు కానివ్వండి, మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. మనము డెలివరీకి ముందు ఎంత జాగ్రత్తగా అయితే ఉంటామో ప్రెగ్నెన్సీలో, ఆఫ్టర్ డెలివరీ కూడా మనం అంతే కేర్గా ఉండాలి. మెయిన్గా మనం మదర్ కేర్గా ఉండాలి. నేను డెలివరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. సో నాకైతే చాలా లక్కీ అనమాట. మా అత్తయ్య గారు చాలా హెల్ప్ చేస్తారు. ఆఫ్టర్ డెలివరీ కూడా నన్ను చాలా బాగా కేర్గా చూసుకున్నారు. ఇక మా బ్రదరు, మా హస్బెండ్, అస్సలు నడవలేకపోయానండి నేనైతే. చూస్తున్నారు కదా, అసలు సి సెక్షన్ అంటేనే చాలా ఇబ్బంది. అసలు మదర్స్ అయితే చాలా గ్రేట్ అసలు, నిజంగా చెప్పాలంటే. మనం ఒక మదర్ అయితే కానీ వాల్యూ మనకు తెలియదు అనమాట. యాజ్ యూజువల్గా 5th డే నేను ఇంటికి వచ్చేసాను అనమాట. గ్రాండ్ వెల్కమ్ అయితే చేశారు మా అమ్మ వాళ్ళైతే. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట నాకు, మా హస్బెండ్కి మా లైఫ్లో. ఇక మంచిగా డెకరేషన్ చేశారు, గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మా అక్క పిల్లలు అందరూ ఉన్నారనమాట. నేను ఇంటికి వచ్చే వరకు ఉన్నారండి అందరూ. చాలా చాలా థ్యాంక్స్ మా సిస్టర్స్కి అయితే. చాలా ఓపిక్గా అంతా క్లీన్ చేసేసి మంచిగా డెకరేట్ చేసేసి చాలా బాగా వెల్కమ్ చేశారు మా బేబీని అయితే. నేను, మా బేబీ, మా హస్బెండ్ అయితే అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేని మూమెంట్ అదైతే. సో ఇక మేమైతే వచ్చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో చూస్తున్నారు కదా, పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. హార్టీ వెల్కమ్ చెప్పేశారనమాట. మంచిగా ఫ్లవర్స్తోని, రోజ్ పెటల్స్తోని, అలాగే బంతిపూలతోని చాలా బాగా డెకరేషన్ చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మూమెంట్ అయితే లైఫ్ లాంగ్ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆల్, వన్ అండ్ ఆల్, మా హోల్ ఫ్యామిలీ అనమాట. అందరికీ చాలా థ్యాంక్స్. ఇక బేబీకి కూడా చిన్న ఫస్ట్ టైం అడుగులు వేసుకుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది కాబట్టి మంచిగా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి రెడ్ కలర్ వాటర్లో అయితే బేబీ కాళ్ళ ఫిగర్ అయితే మేము క్యాప్చర్ చేసామండి. అసలు సపోర్ట్ చేయలేదు బేబీ, చిన్న పిల్లలు కదండి, అంత స్ట్రైట్గా ఉండవు కదా అప్పుడే పాదాలు. సో మా బ్రదర్ అయితే ట్రై చేశాడు పెట్టడానికి, కొంచెం అటు ఇటుగా సక్సెస్ అయిందనమాట. బేబీ ముద్రలు, కాళ్ళ ముద్రలు అయితే సక్సెస్ అయిపోయాయండి. సో దాన్ని ఇంకా పిక్చర్ నేను ఇంకా ఫామ్ చేయలేదు, ఒక లామినేషన్గా. త్వరలో అది కూడా లామినేషన్ చేసి నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో ఆ రకంగా నా డెలివరీ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. అసలు ఎలాంటి ఇబ్బంది కాలేదు నాకు. హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఎలాంటి ఇష్యూస్ లేవన్నమాట. ఒకవేళ మీకు కానీ డెలివరీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, ఏ మంత్లో ఏ స్కానింగ్ అవుతుంది, ఒకేలా మీ బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, ఏ మంత్ ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది అని మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసే దాన్ని బట్టి నేను మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. స్కానింగ్ రిపోర్ట్స్ కానివ్వండి, 9 monthsలో ఎలాంటి స్కానింగ్స్ ఉంటాయి అనే వీడియోస్ నేనైతే క్లియర్ కట్గా నేను మీకు మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అవి ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతాయి కదండి.
సో అలాగా నా డెలివరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇక మనకి డెలివరీ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నార్మల్గా 11th డే 21st డే అలా చేస్తారు కదండి. సో ఆ వీడియోస్ కూడా నేను మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే యాక్చువల్గా కొంతమంది ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో వస్తుంది బేబీ మైల్ స్టోన్కి వాళ్ళు ఒక వేడుక లాగా చేయడం అనేది. అది కూడా మనకి ఏమంటారు వంతెన ఉండాలి, ఆచారం ఉండాలంటారు కదండి. సో అలాగా మా అమ్మ వాళ్ళకి లేకుండే అనమాట, మా అత్తయ్య వాళ్ళకి కూడా లేకుండే ఆచారము. సో అందుకే నేను అసలు ఏం పార్టిసిపేట్ చేయనివ్వలేదు మా బేబీని కూడా. కాకపోతే ఏంటంటే ఏ మంత్లో ఎలాంటి మైల్ స్టోన్ ఉంటుంది, బేబీస్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు, అంటే ఏ మంత్లో ఎలా చేస్తే మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది, బేబీ హెల్త్ వెయిట్ కూడా ఎలా ఉండాలి మంత్లీ అనేది, అంటే 1 to 3 months ఎలా ఉంటుంది, 3 to 6 months, సో 6 to 9 months ఏ మంత్లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు అనే మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఖచ్చితంగా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కానివ్వండి, ఇంకా న్యూ బార్న్ బేబీస్ కానివ్వండి, రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదండి. కీప్ వాచింగ్ ధృతి డైరీస్. బాయ్ బాయ్.